వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రెవెన్యూ లోటుకు సంబంధించి ఎప్పటికీ తేలట్లేదు. దాదాపు 3.5 ఏళ్లు పూర్తయిపోతున్నా ఇంకా దాని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాదోపవాదాలు. రవి గారు, వీళ్ళు అడిగింది ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్లు. సరే, ఇప్పటికి నిన్న కేంద్రం తేల్చింది రాజ్యసభలో 4,117 కోట్లు ఏదో లెక్క చెప్పారు. ఇప్పటికే అందులో 2,300 కోట్లు ఇచ్చిస్తే ఇంక 1,800 కోట్లు ఇచ్చి నమస్తే చెప్తే అయిపోయే పరిస్థితి. ఎట్లా మరి? నిన్న ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కూడా దీన్ని ప్రెస్ మీట్ పెట్టి కాదు మేము అడుగుతాం ఇంత రావాలని లెక్కలు చెప్పారు. ఇది చాలా దుర్మార్గమైందండి. ఒక విధమైన రాజకీయంగా ఇది క్రూర పరిహాసం. అలాగే ఒక విభజిత రాష్ట్రం పట్ల కేంద్రం ఇచ్చినటువంటి ఒక హామీ నుంచి బీజేపీ యొక్క రాజకీయమైనటువంటి వంచనా శిల్పం అని మనం చెప్పాల్సి ఉంటుంది. మనం ఇదే చర్చలో చాలాసార్లు చేసాం. రేణుక్ గారు లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. బీజేపీ కేంద్రం చేయాల్సింది చేయడం లేదని మనం 1-2 సార్లు ముందు నుంచి ఇది మనం ఒత్తిడి తేవాలి, ఒక అఖిలపక్షాన్ని తీసుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా చేయాలి. ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కేంద్రం అన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళు కూడా బలపరిచినా కానీ తెలుగుదేశం పార్టీ తన రాజకీయ కారణాల వల్ల చేయాల్సినంత చేయలేదు. అప్పుడు కనీసం మాట సాయం అయినా చేసి ఆయన ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉపరాష్ట్రపతిగా ఆ భవన్లో ఆయన కూర్చుంటున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అది అవ్వగానే ఇది రావడం అంటే ఎక్కడ 16,000 కోట్లు, ఎక్కడ 4,000 కోట్లు లెక్క తేల్చడానికే మీరు ఇవ్వడానికి కాదు, లెక్క తేల్చడానికే మీరు 3 ఏళ్లు తీసుకున్నారు అంటే ఎంత ఘోరమైన విషయం. పోలవరం విషయంలో కూడా మొన్న ఉదయం నేను మాట్లాడాను, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు అదే వాదన చేశారు. పోలవరానికి మీరు ఖర్చు పెడితే మేము దాన్ని అప్పు తెచ్చుకుంటే మేము దాన్ని రీఇంబర్స్ చేస్తా ఉన్నారు. 3,000 కోట్లు సోకాల్డ్ ప్యాకేజీ ప్రహసనం తర్వాత 3,000 కోట్లు ఖర్చు పెడితే 1,000 కోట్లు మటుకే ఇచ్చి ముగించారు. పారామీటర్స్ కొలబద్దలు కూడా మేము ఇంకా నిర్ణయించలేదా అంటున్నారు. కాబట్టి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. వచ్చే ఈ ప్రభుత్వ పదవీ కాలం అయిపోయి మళ్ళీ ఎన్నికలు కూడా వస్తాయి. కేంద్రం చాలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది. మీరు రుణమాఫీ సమస్య కాదు ఇక్కడ, ఆ ప్రాజెక్టులు వాటితో మాకు సంబంధం లేదని చెప్పడం, నేనైతే దీన్ని ఇచ్చిన మాట తప్పడమే కాదు, ఒక విధమైన రాజకీయమైన అవకాశవాదం కూడా దీంట్లో ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని రాష్ట్ర సమస్యగా మీరు తీసుకోండి, కేవలం రాజకీయ సమస్యగా పార్టీ సమస్యగా తీసుకోకండి. కేంద్రం ఇచ్చిన దాన్ని కేంద్రం కంటే ఎక్కువగా సమర్థించే ఒక పాత్ర మీరు చేయకండి అని మటుకు మనం చెప్పాల్సి ఉంటుంది. అన్యాయం అయిపోతుంది. పార్టీల మిత్రత్వం వేరు. ఇప్పుడు రవి గారు చెప్పినట్టు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి విమర్శలు మరింత పెరిగే అవకాశం లేదా? రెవెన్యూ లోడ్కి సంబంధించి వారన్నట్టు లెక్క దాల్చడానికి 3 ఏళ్లు పెట్టి ఇంత అయ్యాక ఇంకో 1,820 కోట్లు ఇస్తే సరిపోతుందంటే ఎక్కడ 16,000 కోట్లు, ఎక్కడ ఇంకొక 1,800 కోట్లు? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి ఒక 100 కోట్ల అదనంగా మనకి వస్తే దాని యొక్క వెసులుబాటు ముఖ్యమంత్రి గారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చొని వారు డైలీ ఉన్నటువంటి కమిట్మెంట్స్ ని, ఉన్నటువంటి లక్ష్యాల్ని చేరుకోవాలంటే నిధులు ఎంత అవసరం, నిధులు లేనప్పుడు ఎంత ఇబ్బంది పడతారు అనేటువంటి వారు ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చిందంతా కూడా నిన్న ఏదైతే రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు ఒక స్టేట్మెంట్ చేశారో ఆ ఇచ్చినటువంటి దాంట్లో వారు ఆ రోజున మేము ఇచ్చినటువంటిది కాదు 16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నది అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్ రూల్లో గవర్నర్ పాలనలో ఉన్నటువంటి సమయంలో కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే వచ్చింది. కాగ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే 16,000 కోట్లు లోటు ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే మనకి చట్టంలో కూడా ఏదైతే రెవెన్యూ లోటు ఉందో దాన్ని 5 సంవత్సరాలు భర్తీ చేయాలని, ఆ తర్వాత 2014 నుంచి ఏదైతే ఈ 14th ఫైనాన్స్ కమిషన్ 22,000 కోట్లు రాబోయే 5 సంవత్సరాలకి లోటుగా ఉంటుందని చెప్పి దాన్ని ఏ విధంగా రీఎంబర్స్ చేస్తూ పోతుంది అనేటువంటిది ఒక కేటగారికల్ గా ఇవ్వటం జరిగింది. అయితే ఈ రోజు వచ్చినటువంటిది ఏంటి, వారు చెప్పేటువంటి కొన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ లో కొన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ని దేన్ని కూడా దాన్ని తీసుకోలేదు పరిగణలోకి అని చెప్తున్నారు. అలాగే అంతకు ముందు ఉన్నటువంటి పిఆర్సీ ఉన్నటువంటి కమిట్మెంట్స్ మాట్లాడదాం మనం. ఎందుకు ఈ లెక్కలు తేల్చడంలో ఎంత తలమునకులు లేకపోతే ఎంత కింద మీద ఎందుకు అవుతున్నారు ఒకసారి మాట్లాడదాం. రఘురామ్ గారు మనతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి, ఢిల్లీలో సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉంటారు. రఘురామ్ గారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకా 3 ఏళ్ళు అవుతున్నా కూడా రెవెన్యూ లోటు ఎప్పుడు 2014 ఆ లెక్కలు తేల్చాల్సిన లెక్క ఎందుకు ఇంకా తేల్చలేకపోతున్నారు? ఇంకో 1800 2,000 కోట్లు ఇచ్చేసి చేదుకోవాలన్న ఆలోచన చేస్తోందా కేంద్రం? సార్, ఫస్ట్ నుంచి కూడా దీని మీద మొదటి సంవత్సరం రెవెన్యూ లోటు మీద ఫస్ట్ నుంచి దీని మీద క్లారిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి దాని లెక్క ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ అధికారులు దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి 2-3 సార్లు మీరు సరిగ్గా పంపించాలని చెప్పడం జరిగింది. ఇంతవరకు వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పంపలేదు.
అదేవిధంగా కేంద్రం నిన్న మా సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రి ప్లస్ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గారు కూడా మొన్న మధ్యాహ్నం నుంచి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ ఒకసారి దీని మీద క్లారిటీ కోసం అడిగితే అధికారులను పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. సో దాని మీద ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ ఇంకా రాలేదు కాబట్టి దాని మీద ప్రస్తావన జరుగుతుంది. త్వరలోనే దీన్ని ముగింపు పలుకుతానని చెప్పి మీరు చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ లేకుండానే రాజ్యసభలో సమాధానం చెప్పిందా? నిన్న ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన చాలా క్లియర్ గా లెక్కలు చెప్పారు, వాళ్ళు ఎంత రిపోర్ట్ ఇచ్చారు, మీరు ఏమంటున్నారు? నిన్న మీ మంత్రి అన్నారు రాష్ట్రానికి కేంద్రం చాలా చేసేసింది, ఇంకా ఎంత చేయాలని ఆలోచిస్తున్నాం, రెవెన్యూ లూట్ గురించి కేంద్రం ఏముందో నాకు తెలియదు అన్నారు మంత్రి. బీజేపీ నాయకుడు అయ్యారు ఆయన, ఇక్కడ భాగస్వామ్యంలో మంత్రిగా ఉన్న ఆయన తెలియదు అంటారు రెవెన్యూ లోటు గురించి. సగం కాలం అయిపోయింది కూడా కదా, దాదాపు ఇంకో ఏడాది ఎన్నికల సంవత్సరం. రఘురామ్ గారు ఒక విషయము చాలా వెరీ క్లియర్ అండి. తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా ఈ విషయాన్ని, మంత్రులేంటి ఎమ్మెల్యేలేంటి నాయకులేంటి చెప్పాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఇంతవరకు చేశామో, ఏదైతే నిధులు ఇస్తున్నామో అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మెజారిటీ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, వీళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి పోలవరమే కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 సాగునీటి ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం 890 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది, అది విడుదల కూడా చేసింది. అది ఆల్రెడీ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒకరే చెప్తున్నాడు, మంత్రులు ఎవరు చెప్పట్లేదు, వాళ్ళు కూడా చెప్పాలి. ప్రభుత్వం కేంద్రం ఇవ్వనేది సరే, ఇవ్వని వాటి మీద చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు రైల్వే జోన్ ఉంది, అది త్వరలోనే అనౌన్స్ చేస్తానని మన రైల్వే మినిస్టర్ గారు కూడా రెవెన్యూ లోటు మీద చివరికి ఏం తెలుస్తారు రఘురామ్ గారు? మీరు కూడా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా దీని మీద ఏమన్నా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఆ 16,000 కోట్లకు కనీసం 10,000 కోట్లైనా తెప్పించే ఆలోచన ఏమన్నా ఉందా? ఖచ్చితంగా మా అధ్యక్షుడే స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ ని మధ్యాహ్నమే కలిసారు, నిన్న కాక మొన్న మధ్యాహ్నం నేను కూడా ఉన్నాను. సో అంచేత దీని మీద త్వరలోనే క్లారిటీ వస్తుందండి, ఎలాంటి గాబరా పడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ ఎలాగా ఎటువంటి అన్యాయం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయదు, దాంతో మాత్రం. మీరు ఎలాగో ఫోన్ లైన్లోకి వచ్చారు కాబట్టి రఘురామ్ గారు, ఈ నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారంలో మీరు ఎక్కడ మిత్రులకి ఎక్కడ సహకారం లేదు, మీరు కాషాయ జెండా ఎక్కడ కనిపించట్లేదేంటి? మరి మా లోకల్ బీజేపీ జిల్లా బీజేపీ వాళ్ళు పనిచేస్తారు, తెలుగుదేశానికి వాళ్ళైతే మరి అన్ని చోట్ల నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తున్నారు. కాదేంటంటే మా యొక్క లోకల్ భారతీయ జనతా పార్టీ జిల్లాలో ఉన్నటువంటి హరీష్ ఉన్నాడు అక్కడ, మా జిల్లా అధ్యక్షుడు చురుకైన వాడు, యువకుడు, అతని టీము పనిచేస్తున్నారు అక్కడ ఖచ్చితంగా. ఎక్కడ కనిపించలేదు, అందుకే చివరిలో మీరు కనిపించేద్దరు కానీ. రైట్ శర్మ గారు, రెవెన్యూ లోటు గురించి, రెవెన్యూ లోటు గురించి కానివ్వండి, పోలవరం ఇష్యూలో కానివ్వండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏ రోజునైతే ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు దాని గురించి, పోలవరం గురించి కానివ్వండి, రెవెన్యూ లోటు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పార్లమెంట్లో. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మన పార్లమెంట్ సభ్యుడు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎంపీలు పార్టీలకు అతీతంగా కనుక చేసినట్లయితే ఏ కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన చేస్తే కేవీపీ గారు అక్కడ పార్లమెంట్ లో రైట్ చేసినప్పుడు మీరు హేళన చేస్తున్నప్పుడు, ఇవాళ మీరు 16,000 కోట్లు రావాలి మాకు అంటే 4,800 కోట్లు వచ్చినాయని చెప్పిన వాళ్ళు కూడా మిమ్మల్ని హేళన చేస్తా ఉన్నారు. ఇవాళ రోజున మీరిద్దరు ఎలియన్స్ ప్రయత్నం చేస్తాం సార్, ఈ ప్రయత్నాలు ఎప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా మాకు వస్తుంది అని చెప్పిన కొన్నిసార్లు చెప్తారు, లేదు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా నేను కష్టపడుతున్నానని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇవాళ రోజున వీళ్ళు ఎట్లా అయిపోయిందని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళతో ఆడుకుంటుంది, వీళ్ళు వాళ్ళతో ఆడుకుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులు చేస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకైనా గ్రహించాల్సింది ఏంటంటే కేంద్రంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా మీ పార్టీ పుట్టిందే కేంద్రానికి వ్యతిరేకంగా పుట్టింది, కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఉన్నప్పుడు కూడా మేము చేస్తాం. ఇవాళ వాళ్ళతో కలిసిపోయారు, కలిసిపోయేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా కేంద్ర ఎన్టీ రామారావు గారు చెప్పింది రాష్ట్రాల హక్కుల కోసం పుట్టినటువంటి మీరు ఇవాళ హక్కుల్ని మర్చిపోయేసి మీ బాధ్యతల్ని మర్చిపోయేసి సరెండర్ అయినట్టుగా కనిపిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. దానివల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెవెన్యూ లోటు ఎంత ఉందని తెలిసిన తర్వాత రెవెన్యూ లోటు అనేది బాగా ఎక్కువగా
మన ఆంధ్రప్రదేశ్కే రెవెన్యూ లోటు ఉన్నప్పుడు డే 1 నుంచి కూడా మా నాయకుడు కూడా చెప్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయండి, ముందుండి మీరే నడిపించండి, మేము వెనక వస్తాం, మనం డిమాండ్ చేద్దాం, గట్టిగా అడుగుదాము అని. అంటే ఇది అరుణ్ జైట్లీ గారు ఈ రోజు చెప్పిన మాట కాదండి, 1700 కోట్లు మాత్రం మీకు ఇవ్వగలం అని చెప్పిన మాట. 1800 కూడా కాదనమాట, 1700 కోట్లు. మొన్న 1 ఇయర్ క్రితం 1700 కోట్లే మీకు రావాల్సింది క్లియర్ గా అన్ని పేపర్లో కూడా బ్యానర్ ఐటమ్ తో సహా వచ్చింది 1 ఇయర్ క్రితం చెప్పినటువంటి మాట. కాబట్టి ఇవి ఏంటంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఏంటంటే మళ్ళీ విద్యా సంస్థలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొంత ఇస్తాం, ఇవన్నీ చెప్పేసి ఇవంతా కేంద్రంలో ఉన్నటువంటి అవన్నీ కలిపిసేమో రెవెన్యూ లోటు పూర్తి చేస్తూ ఉంటే అది తప్పు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి తెలుగుదేశం వాళ్ళు. ఏంటంటే వాళ్ళు మాట అనరు, మాట వెప్పరు, ఏంటి ఏది ఎక్కడ ఉంటే ఏ ముసుగు మళ్ళీ బయటపడుతుందని భయమో తెలియదు ఏంటో తెలియదు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ లోటు పూర్తి చేయవలసిన బాధ్యత భయపడకుండా రాష్ట్రానికి రావాల్సినవి అడిగి తెచ్చుకునే అవకాశం ఉందా? భయం అని నేను అనలేదు, ధర్మశ్రీ గారు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి భయపడవలసినటువంటి అవసరం ఏముంది? ఈ రోజు మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, మేము విభజనకు ముందరే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేసినప్పుడే చెప్పారు ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే 5 లక్షల కోట్లు అవసరం అని చెప్పి. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు శర్మ గారు చెప్తా ఉన్నారు, వారు ఎలా ఉందంటే పెళ్లి చేసే వయసులో పెళ్లి చేయకుండా షష్టి పూర్తి సమయంలో పెళ్లి కూడా ఘనంగా చేస్తామన్నట్లుగా ఉంది. మీకు అవకాశం ఉండి మీరు చేయవలసిన టైంలో మీరు చేయలేదు. ఆ రోజు విభజన చేసే సమయంలోనే మీరు రాష్ట్రానికి నిధుల విషయంలో గానీ చట్టంలో క్లారిటీ గానీ అన్ని అంశాలను పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. రెండవది, బీజేపీ వచ్చేప్పటికి ఏదైతే ఈ ఫిగర్స్ మ్యాచ్ అవ్వట్లేదో, కాగ్ చెప్పినటువంటిది ఒక రకంగా ఉంది, ఈ రోజు అరుణ్ జైట్లీ గారు చెప్పినటువంటి ఫిగర్స్ ఒక రకంగా ఉంది. డెఫినెట్ గా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము పంపిస్తాము, దీన్ని రికన్సైల్ చేసుకుంటాము. ఒకసారి బేరీజ్ వేసుకున్న తర్వాత ఏ అకౌంట్స్ లో మేము వస్తాయని అనుకున్న దగ్గర వాళ్ళు కన్సిడర్ చేయలేదో వాటన్నిటిని కూడా తీసి చేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వాటికి ఎప్పుడు చెప్తానే ఉన్నాం. దొంగ తిరుగుడుగా సన్నాయి నొక్కులు నొక్కితే ఇప్పుడు ఈ రోజు ఋషి గారు గత 10 సంవత్సరాలుగా మనం చూసాము అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఏ రాష్ట్రానికి కూడా రానటువంటి నిధులు గాని, ఇన్స్టిట్యూషన్స్ విషయంలో గాని, డెవలప్మెంట్ విషయంలో గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 13 జిల్లాలకి ఎంత ఇచ్చారు? 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చింది 900 కోట్లు. ఈవేళ మేము 3 సంవత్సరాల్లో 1050 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ రాబోతుంది, మళ్ళీ 350 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంతృప్తిగా ఉంది, కేంద్రం ఏపీ గవర్నమెంట్ హ్యాపీ. ఏ రాష్ట్రానికి ఇక్కడ ప్రభుత్వం హ్యాపీ అని కాదు, ప్రభుత్వం ఏం కోరుకుంటుంది ఇంకా చెయ్యాలని అడుగుతున్నాము, తర్వాత ఇవ్వవలసింది ఇవ్వాలని కూడా అడుగుతా ఉన్నాం. ఇక్కడ హ్యాపీ అనేది కాదు, దీనికి ఇంకా కూడా ఇంకా 10 సంవత్సరాలు ఒక వరదలాగా వస్తే తప్ప ఇక్కడ ముందు మామూలు ప్రవాహం వస్తే తర్వాత వరద. థ్యాంక్ యూ రేణు గారు, లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ శర్మ గారు. రేపటి లైవ్ స్టైల్ తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.